మకర రాశి ఈ ఉగాది 2024 సంవత్సరంలో క్రోధినామ సంవత్సరం వచ్చింది మనకి. దాంతో ఆ ఉగాది తర్వాత ఈ మకర రాశి ఏ విధంగా ఉంటుందో ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని సంవత్సర రాశి ఫలితాలు చెప్తున్నాను. ముందుగా గురుదేవ కృష్ణ. ఈ మకర రాశి వారికి చక్కగా ఈ ఏలినాటి శని జరుగుతుంది. ఈ ఏలినాటి శని సమయం అనగానే అందరూ కూడా భయపడిపోతారు, బాబాయ్ మాకు ఆరోగ్యాలు భంగం అవుతాయేమో, లేకపోతే ఈ అసలు ఇంకా కష్టాలేమో అని. చూద్దాం. ముందుగా మనం ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో మకర రాశి వారికి. ఆదాయం 14 ఉంది, మరి వ్యయం 4 ఉంది. వ్యయం కూడా 14. మకర రాశికి ఆదాయం 14, వ్యయం 14, రెండు కూడా సమానంగా ఉన్నాయి. అలాగే రాజపూజ్యం 3, తర్వాత అవమానం 1. అంటే మీకు గౌరవాలు బాగా ఉన్నాయన్నమాట ఈ మకర రాశి వారికి. ముందుగా ఈ మకర రాశి వారికి ధనస్థానంలో ఉన్నటువంటి శని మీకు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మంచి రేణింపుని ఇస్తాడు. కాబట్టి గవర్నమెంట్ అవనియండి, ప్రైవేట్ ఉద్యోగస్తులు అవనియండి, ఇద్దరికి కూడా పని ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. ఆ పని ఒత్తిడిని సమర్థవంతంగా మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు. అలాగే ఏలినాటి శని ప్రభావం కాబట్టి మీరు ఎంత బాగా చేసినా సరే అందులో వంకలు ఎదుగుతూ ఉంటారు. మీకు మీ ఆఫీసర్లు, మీ కొలీగ్స్, మీ యొక్క సబార్డినేట్స్ వెతకపోయినప్పటికీ కూడా మీ దగ్గర మీ కస్టమర్స్ మిమ్మల్ని సరైనటువంటి అప్రిసియేషన్ మీకు ఇవ్వకుండా ఉంటారు. తద్వారా కాస్త మనశ్శాంతి లోపం అనేటటువంటిది జరుగుతుంది మీకు. అయితే 3వ ఇంట ఉన్నటువంటి రాహువు మీరు అన్ని పనులు కూడా సమర్థవంతంగా ధైర్యంగా చేసుకెళ్ళిపోతారు. మీరు మెస్మరిజం అనేటటువంటిది మీకు వచ్చేస్తుంది. అవతల వాళ్ళని మీరు మీ మాటల చాతుర్యంతో అవసరమైతే మాయ చేసి పడేసి మీరు పనులు పూర్తి చేసుకుంటారు అని మనం చెప్పచ్చు అనమాట. అలాగే అర్ధాష్టమ గురుడు ఏప్రిల్ 22 వరకు 2024 సంవత్సరం వరకు కూడా అర్ధాష్టమంలో ఉంటాడు. డబ్బుల కోసం కాస్త ఇబ్బందులు అనేటటువంటివి ఏర్పడతాయి. మీ డబ్బులే వేరే ఒకళ్ళ చోట ఇరుక్కుపోయిన సందర్భాలు ఉంటాయి. ఏమండి మేము లోన్లు పెట్టించామండి, మా మామగారేనండి ఆయన, మరి ఇస్తాడా ఇవ్వడా అనేటటువంటి ఇది ఉంది. మామగారు ఎందుకు ఇవ్వరే? అది ఇట్స్ ఎ ఫూలిష్ క్వశ్చన్. సో ఏలినాటి శనిలో ఏంటంటే ఇలాంటి సిల్లీ క్వశ్చన్స్, ఫూలిష్ క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి ఇవన్నీ కొంచెం లేట్ ప్రాసెస్లో ఇస్తారనమాట. ఆ విధంగా మనం చూసుకోవాలి. అలాగే ఈ 9వ ఇంట్లో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీరు అనుకున్నది మీరు సాధిస్తారు. అన్ని పనులు కూడా మీరు సాధించడం జరుగుతుంది. విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఎవరైతే ఫారిన్ ట్రేడ్ చేస్తున్నారో, మరి ఈ యొక్క ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ చేస్తున్నారో, ముఖ్యంగా ఫార్మస్యూటికల్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా లాభాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎలక్ట్రానిక్స్ వ్యాపారాలు, ఆ తర్వాత ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలు ఎవరైతే నడుపుతున్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా మంచి ప్రాజెక్ట్స్ మీకు రావడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు, అలాగే ఆయిల్ సంబంధించినటువంటి వ్యాపారాల వల్ల లాభాలు మీరు పొందుతారు. ఈ విధంగా మీరు ఈ ఉప్పు చేపల వ్యాపారం చేయండి. ఈ సీ ప్రొడక్ట్స్ మీరు వ్యాపారాలు కనుక చేసినట్లయితే బ్రహ్మాండంగా మీరు అత్యధికమైనటువంటి లాభాలు పొందడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క శుక్రుడు మనకి 19 మే 2024 సంవత్సరంలో వృషభ రాశి ప్రవేశం. అక్కడ సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. వివాహం కానటువంటి వాళ్ళకి వివాహాలు అవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క శని మరి 29 జూన్ 2024 సంవత్సరంలో మనము 15 నవంబర్ 2024 వరకు కుంభరాశిలో రెట్రోగ్రేడ్ అవుతున్నాడు. అటువంటి సమయంలో మీకు ఆర్థికంగా కొంత ఇబ్బందులు ఏర్పడడానికి అవకాశాలు మీకు ఉంటాయన్నమాట. అలాగే ఈ యొక్క రవి మనకి 16 సెప్టెంబర్ 2024 సంవత్సరంలో కన్యారాశి ప్రవేశం చేస్తున్నాడు. కాబట్టి ఈ ప్రభుత్వ సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా మీరు కొంచెం తొందరగా మీకు పూర్తి అవ్వడం అనేటటువంటివి జరుగుతాయి. ఈ టీఏలు కాకుండా ఎవరైతే బిల్స్
మున్సిపల్ కాంట్రాక్టర్లు ఉంటారు, రైల్వే కాంట్రాక్టర్లు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అక్కడ ఆర్ఎండ్బిలో, మరి అటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం నుంచి మీకు రావాల్సినటువంటి అన్ని బిల్స్ కూడా మీకు తిరిగి వచ్చేస్తాయి. అలాగే ఈ యొక్క కుజుడిని మనం చూసుకున్నప్పుడు 12 జూలై 2024 సంవత్సరంలో వృషభ రాశి సంచారం చేస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క ధైర్యంగా మీరు అన్ని కూడా ముందుకు వెళ్తూ మీ సోదరుల వల్ల మీరు లబ్ధి పొందేటటువంటి అవకాశాలు మీకు ఉన్నాయి. అలాగే 14 జూన్ 2024 సంవత్సరంలో బుధుడు మిథున రాశి ప్రవేశం చేస్తున్నాడు. కాబట్టి దీనివల్ల మీకు అనేకమైనటువంటి లాభాలు మీకు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీకు పూర్వీకుల నుంచి మీకు రావాల్సినటువంటి డబ్బు మీకు తిరిగి వస్తుంది. మీ భార్య తరపు నుంచి, మీ అత్తగారుల తరపు నుంచి రావాల్సినటువంటి డబ్బు మీకు తిరిగి వస్తుంది. అలాగే మీకు ఈ స్కూల్స్ ఎవరైతే నడుపుతున్నారో, కాలేజెస్, అటువంటి వాళ్ళు ఎక్కువ సంపాదించడానికి అవకాశాలు ఉన్నాయి. హాస్పిటల్స్ మంచిగా డాక్టర్లు వీళ్ళంతా కూడా మంచి బాగుపడతారు. మరి ఈ వ్యాధుల దగ్గరికి వచ్చేసరికి ఏలినట్స్ సమయంలో వీళ్ళకి ఉబ్బసము, న్యూమోనియా ఇలాంటి వ్యాధులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని శనివారం నాడు ఉదయం 8 గంటలకి పేద బ్రాహ్మణులకి దానం చేయండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి. అలాగే ఈ యొక్క శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కానీ, ఆంజనేయ స్వామి వారికి కానీ మీరు ఇంట్లో పూజ చేసుకోండి. అలాగే నవగ్రహాల చుట్టూ మీరు తిరగండి, శనికి తైలాభిషేకాన్ని చేసుకోండి శనివారం నాడు. ఈ విధంగా మీరు 19 వారాలు కనుక చేసినట్లయితే ఈ సంవత్సరం మీకు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.